తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ సమావేశమయ్యారు. ఇద్దరు దాదాపు 30 నిమిషాల సేపు మాట్లాడుకున్నారు. రాజకీయాల్లో బద్ధశత్రువులుగా ఉన్న వివేక్, బాల్కా సుమన్ కలవడం అసెంబ్లీ లాబీలో చర్చగా మారింది. ఇద్దరిని చూసి షాక్ అయ్యారు కేటీఆర్. సంభాషణ మధ్యలో వచ్చిన కేటీఆర్ వాటే సర్ప్రైజ్ అంటూ మాట కలిపారు. 5 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు ముగ్గురు లీడర్లు. ఈ సన్నివేశాలను మరో ఎమ్మెల్యే ఫోటో తీయబోగా వద్దని వారించారు కేటీఆర్. తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ సమావేశమయ్యారు. ఇద్దరు దాదాపు 30 నిమిషాల సేపు మాట్లాడుకున్నారు. రాజకీయాల్లో బద్ధశత్రువులుగా ఉన్న వివేక్, బాల్కా సుమన్ కలవడం అసెంబ్లీ లాబీలో చర్చగా మారింది. ఇద్దరిని చూసి షాక్ అయ్యారు కేటీఆర్. సంభాషణ మధ్యలో వచ్చిన కేటీఆర్ వాటే సర్ప్రైజ్ అంటూ మాట కలిపారు. 5 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు ముగ్గురు లీడర్లు. ఈ సన్నివేశాలను మరో ఎమ్మెల్యే ఫోటో తీయబోగా వద్దని వారించారు కేటీఆర్. తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ సమావేశమయ్యారు. ఇద్దరు దాదాపు 30 నిమిషాల సేపు మాట్లాడుకున్నారు. రాజకీయాల్లో బద్ధశత్రువులుగా ఉన్న వివేక్, బాల్కా సుమన్ కలవడం అసెంబ్లీ లాబీలో చర్చగా మారింది. ఇద్దరిని చూసి షాక్ అయ్యారు కేటీఆర్. సంభాషణ మధ్యలో వచ్చిన కేటీఆర్ వాటే సర్ప్రైజ్ అంటూ మాట కలిపారు. 5 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు ముగ్గురు లీడర్లు. ఈ సన్నివేశాలను మరో ఎమ్మెల్యే ఫోటో తీయబోగా వద్దని వారించారు కేటీఆర్. దీనిపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, అసెంబ్లీ లాబీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, పెద్దపల్లి ఎమ్మెల్యే గడ్డం వివేక్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కూడా సుమన్ ఇద్దరు ఏకాంతంగా దాదాపు 20-25 నిమిషాల పాటు మాట్లాడుకున్నటువంటి సంఘటన అందరినీ ఆశ్చర్యానికి చేసింది. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా గట్టిగా సవాల్ చేసుకున్నారు. లాస్ట్ మనం 10-15 ఏళ్లుగా కూడా అసెంబ్లీ ఎన్నికలు, అంటే పెద్దపల్లి పార్లమెంట్ పోటీ చేసినప్పుడు కానీ, దాని తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కానీ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ సంఘటన ఒకసారి చూస్తే గత అసెంబ్లీ సమావేశాలు కూడా బయటకు వచ్చిన సందర్భంలో 1-2 నిమిషాలు మాట్లాడుకున్న సందర్భంగా ఉంది. బట్ ఈసారి 20-25 నిమిషాల పాటు ఏకాంతంగా సుమన్, వివేక్ వెంకటస్వామి మాట్లాడుకోవడం, చర్చించుకోవడం అనేది అందరినీ సూపర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు కావచ్చు, మాస్టర్లు అందరు కూడా ఇద్దరు, లేదంటే దాదాపు మనం ఒకసారి అర్థం చేసుకుంటే ఆనాడు పెద్దపల్లి ఎంపీగా ఉన్న సమయంలో ఈయన ఎమ్మెల్యే ఉన్నటువంటి సందర్భంలో ఇద్దరు కూడా ఆరోపణ చేసుకున్నటువంటి సందర్భం. 100 కోట్ల కోటీశ్వర్లు ఉన్నటువంటి అతని కోట్లు వేస్తారా, 100 కేసులు ఉన్నటువంటి వ్యక్తికి నా కోట్లు వేస్తారా అన్నటువంటి చర్చ ఆ రోజు పెద్ద ఎత్తున సుమన్ తీసుకొచ్చే నేపథ్యంలో ఆ రోజు అనూహ్యంగా గడ్డం వివేక్ గెలుస్తారనుకున్నటువంటి పెద్దపల్లి ఎంపీ సీటు, దాని తర్వాత సుంటూ గెలవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఓడిపోవడం, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా గడ్డం వివేక్ కావడం, ప్రజెంట్ ఈయన మాజీ అయిపోయడం, ఇదంతా ఇద్దరి మధ్యలో గట్టిగా మనం 10 ఏళ్ళుగా చూస్తున్నాం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సుమన్ పలు సందర్భాల్లో ఆయన మాజీ ఎమ్మెల్యే కోటాలో కావచ్చు, ఎంపీగా అసెంబ్లీకి వస్తుంటారు. కేటీఆర్ తో పలు సందర్భాల్లో టీఆర్ఎస్ ఎంపీ సమావేశానికి వస్తారు. అదే సమయంలో అదే మాధ్యమవర్గం నుంచి
గడ్డం వివేక్ ఎమ్మెల్యే వెళ్తున్నటువంటి సందర్భంలో ఇద్దరు మాట్లాడుకోవడం, దాని తర్వాత కొంచెంసేపు మాట్లాడుకున్నటువంటి సందర్భం. వాస్తవానికి వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం అనేది తాజా రాజకీయాలు అనేది ఓ రకంగా అర్థం చేసుకోవాలి. ఎస్సీ వర్గీకరణ బిల్ అనేది ఆల్రెడీ ఆమోదం పొందింది. బీసీ కులగణకు సంబంధించినటువంటిది కానీ, దాని తర్వాత అది బిల్లు కూడా బీసీ సంబంధించినటువంటి 42 రిజర్వేషన్ కానీ ప్రధానంగా ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి దాంట్లో మాలమాదిగల ఇష్యూ పెద్ద ఎత్తున నడుస్తుంది రాష్ట్రంలో. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రేవంత్ రెడ్డి ఇద్దరిని ఒక దగ్గర చేసి అటు మాలను కావచ్చు మాదిగల్ని కల్పించి ఒక అభిప్రాయం తీసుకొచ్చి ఆమోదం జరిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇద్దరు కూడా అది గడ్డం వివేక్ కావచ్చు, సుమన్ కావచ్చు, ఇద్దరు కూడా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు. బట్ ఒకప్పుడు ఇప్పటికి కూడా వాళ్ళు పొలిటికల్ గా ప్రత్యర్థులు అయినప్పటికీ కూడా ఈ ఇష్యూకి వచ్చేసరికి మాత్రం మాల సామాజిక వర్గానికి సంబంధించిన మీటింగ్స్ పెట్టడంలో కానీ, వీళ్ళ పార్టీ నుంచి ఈయన ప్రోత్సాహం చేయడం, గడ్డం వివేక్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ప్రోత్సాహంతో బహిరంగ సభ కూడా పలు సందర్భాల్లో అయింది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం నేపథ్యంలో ఇద్దరు భేటీ కావడం అనేది తాజా రాజకీయ చర్చ కావచ్చు. అదే సమయంలో ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి, గడ్డం వివేక్ గురించి కూడా మాట్లాడుకోవాలి. గడ్డం వివేక్ ప్రజెంట్ ఎంపీగా గతంలో పనిచేశాడు, ప్రజెంట్ ఎమ్మెల్యే అయ్యారు. ప్రజెంట్ ఆయన మంత్రి వర్గంలో చోటు కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. బట్ అదే సమయంలో పార్టీలోకి రమ్మని కూడా గతంలో సుమన్ కూడా బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొన్న రీసెంట్ సమావేశాల్లో కానీ అంతకన్నా ముందు కూడా నాకు గడ్డం వివేక్ తో ఎలాంటి శత్రుత్వం లేదు, పొలిటికల్ గా మాత్రమే మాట్లాడుకుంటాం తప్ప ఆయన మీద ఎలాంటి ఇష్యూస్ లేవు. ఆయన ఇప్పుడు మా పార్టీలోకి వచ్చినా కూడా నేను ఆహ్వానిస్తాను, అవసరమైతే నా సీటు ఎమ్మెల్యే ఎప్పటికీ ఆయనే పోటీ చేయడానికి కూడా నాకేం అభ్యంతరం లేదు ఆ నియోజకవర్గంలో అన్నటువంటి చెప్తూ వస్తుంటారు సుమన్. బట్ ఏదైనా కూడా ఇద్దరు దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడుకోవడం, అటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేదంటే మంత్రివర్గ విస్తరణలో చోటు లభిస్తుందని సుమన్ ఆయనతో మాట్లాడుకోవడం కావచ్చు, ఇక భవిష్యత్తులో పెట్టేటువంటి మారాలకు సంబంధించినటువంటి బహిరంగ సభల ఇష్యూస్ కావచ్చు, ఇలా చాలా రకాల మీద మాట్లాడుతున్నారు. అయితే ఈ విషయాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో కేటీఆర్ కూడా అసెంబ్లీ లోపలి నుంచి బయటకు వస్తున్న సమయంలో వీళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నటువంటి కనబడుతుంది. ఆయనకు ఒక్కసారిగా ఆశ్చర్య గురించి వాటే సత్తు కేటీఆర్ వాళ్ళిద్దరు ఉద్దేశించి తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు ఆయన అందులో బీఆర్ఎస్ కార్యంలోకి వెళ్లే నేపథ్యంలో కూడా తర్వాత మళ్ళీ 5-10 నిమిషాలు మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఇద్దరు ఒకప్పుడు బహిరంగ సభల్లో కానీ, దాని తర్వాత ఎన్నికల ప్రచారంలో కానీ తిట్టుకున్నటువంటి నేతలు ఇద్దరు ఒకే కాడ 20 నిమిషాల సేపు మాట్లాడుకోవడం అనేది కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.